మరి చూసేద్దాం చికెన్ కాజు పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ కాజు పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, జీడిపప్పు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకుందాం ఆ ప్యాన్లో. ఈ ప్యాన్లోనా? ఓకే. సో నేను చికెన్ ఫ్రై చేస్తూ ఉంటే మీరు అటు స్టార్ట్ చేస్తారా? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో నూనె తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్. సో మీ వంటలో పాలు పంచుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేసుకొని బిర్యానీ సామాన్ వేసుకోవాలి. ఫస్ట్ మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఇవి కొంచెం వేగాక కొంచెం ఆనియన్, సరిపడా ఆనియన్స్ వేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరేం చేస్తుంటారు? హార్డ్వేర్ ఇంజనీరా? ఓకే. మీరు హౌస్ వైఫేనండి? లేదు, నేను డాక్టర్. డాక్టరా? ఏ డాక్టర్? నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. తర్వాత సపరేట్ క్లినిక్ పెట్టేసుకుంటారు. మీకు టైం సరిపోతుందండి మరి? ఇంకా చదువుతున్నారు కదా? యాక్చువల్గా ఇప్పుడైతే జాబ్ చేస్తున్నాను. ఏ జాబ్ చేస్తారు? నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్. ఓకే. ఇంకా మీరు సపరేట్గానే ఎక్కడైనా చేస్తున్నారు? హాస్పిటల్ చేస్తున్నారు. ఓకే. సో మీకు ఇంట్రెస్టెడ్గానా లేకపోతే అమ్మ నాన్నల కోసం? లేదు, నా ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్టా? ఓకే. చాలామందికి డాక్టర్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇంకొందరికి స్కిల్ వాటితోటి అవన్నీ ఫస్ట్ జరుగుతూ ఉంటాయి. లేదు, ఫస్ట్ వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోతుంది. అవునా? సో ఫస్ట్ అయితే మీకు అలా అనిపించలేదా? ఇబ్బందిగానో భయంగానో? ఫస్ట్ అనిపిస్తుంది, మొత్తం అలవాటు అయిపోతుంది. సో ఇది ఇంకా వేగాల? సరిపోతుంది. ఆఫ్ చేద్దామా? ఇవి వేగిపోయాయి కదా. నెక్స్ట్ దీంతో సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే. మరి మీకు ఇంట్లో వంటకి అని హెల్ప్ ఉంటారా ఇంకెవరైనా? అత్తయ్య కానీ అమ్మ కానీ? లేదు, మేమిద్దరం ఉంటాం. అత్తయ్య అమ్మ ఊర్లో ఉంటాం. మరి మీరు ఎలా ఎవరు హెల్ప్ చేసుకుంటారా ఒకరికి, లేకపోతే మొత్తం మీరేనా? లేదు, ఇద్దరం ఇద్దరు హెల్ప్ చేసుకొని అప్పుడు ఒకటేసారి కదులుతారా ఇంట్లో నుంచి? నేను యాక్చువల్గా షిఫ్ట్స్ ఉంటాయి నాకు, 8 to 2, 2 to 8 అలాగా. ఓకే, నేను మార్నింగ్ వెళ్ళిపోతే ఇద్దరం ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు ఒకటేసారి. మీరు వంట చేస్తుంటారా? సో ఏది బాగా స్పెషల్? మీరు నాన్ వెజ్జా వెజ్జా? నాన్ వెజ్జేనా? ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు ముందు నుంచి వంటలు బాగా నేర్చుకున్నారండి? లేదు, మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? మీకు వచ్చండి? అలా అలాగా అంటే బ్యాచులర్ లైఫ్లో ఉండేటప్పుడు నేర్చుకున్నారు. సో మరి ఎలా మీ వారి దగ్గర నేర్చుకున్నారా, ఇంట్లో కనుక్కొని, లేకపోతే యూట్యూబ్లో ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అంతేనా? దీంట్లో నెక్స్ట్ కొంచెం కాజు వేసుకోవాలి, జీడిపప్పు. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ముందే జీడిపప్పు వేయించి పెట్టేసుకుని వేసుకుంటే బెటరేమో కదా? లేదా ఉల్లిపాయలు మళ్ళీ అది తొందరగా మగ్గిపోతాయి కదా జీడిపప్పు వేగలు. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు, సరిపడా కారం కూడా వేసుకోవాలి, సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఆపరేషన్ థియేటర్స్ కదా వెళ్తూ ఉంటారా?
అక్కడ మెల్లగా మాట్లాడుకోవడం అలవాటు అయిపోయి ఉంటుంది ఏం కదా, గట్టిగా మాట్లాడరు కదా, మెల్లగా మాట్లాడుకుంటారు డాక్టర్స్. అలాగే మాట్లాడుతున్నట్టుంది మీరు నాకు. మెల్లగా పక్కనే డాక్టర్స్ పక్కనే ఉంటారు కాబట్టి ఓకే నెక్స్ట్ ఇది తీద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. నెక్స్ట్ అవే చికెన్ వేసేద్దామా? వేసేనా? ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ దాంట్లో వేయించుకున్నాం కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుంది. దీంట్లో వేయించుకున్న చికెన్ వేసుకున్నాం కాబట్టి మరి కాసేపు మగ్గితే సరిపోతుంది అంటున్నారు. సో లిడ్ క్లోజ్ చేద్దామా? సో దాని తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తారా? నెక్స్ట్ రైస్ వేసుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఈ జంటని. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? ఇంకా మగ్గిపోయాయి కదా, అన్నం వేసేసుకుందాం. ఉడికించిన అన్నం, ఉడికించిన బాస్మతి కొంచెం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని చెప్పకుండా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు అనుకుంటా. ఇంకా చాలా అన్నం ఉంది కాబట్టి మీరు కొద్దిగా తీసుకుంటున్నారే. కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం ఒక 2 minutes మగ్గనిస్తాం. దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 minutes. ఓకే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా దీప్తి గారు? చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని కాజు చికెన్ పలావ్ రెడీ. థ్యాంక్ యూ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ కాజు పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి చికెన్ వేసి వేయించాలి. మరొక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, వేయించిన చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, చికెన్ కాజు పులావ్ రెడీ.